మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కట్టా కార్తిక్. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన ఢిల్లీ వెళ్ళటం కాదు, ఢిల్లీ పెద్దలే ఆయన పిలుస్తున్నారు అన్నటువంటిది మనకున్న సమాచారం. ఇవాళ రాత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. తర్వాత ఢిల్లీలోనే బస చేయబోతూ ఉన్నారు. రేపు మహారాష్ట్రకు వెళ్ళి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొబోతున్నారు అనేటువంటిది మనకున్నటువంటి సమాచారం. నిజానికి మహారాష్ట్ర గెలుపులో పవన్ కళ్యాణ్ని ప్రత్యేకించి చెప్పుకోవాలి. గేమ్ చేంజర్గా పవన్ కళ్యాణ్ని ఎన్డీఏ కూటమి చూస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో తను పోటీ చేసిన 21కి 21 స్థానాల్లో గెలిచి 100% స్ట్రైక్ రేటింగ్ చూపించడమే కాదు, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా తను పాల్గొన్న ప్రతి చోట ఎన్డీఏ కూటమి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలవటం. అంటే సిండే శివసేన అభ్యర్థులు కానీ, అజిత్ పవార్ సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ, బీజేపీ అభ్యర్థులు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడైతే ప్రచారం చేసేవారో అక్కడ ప్రతి చోట అక్కడికి గెలవటం. అంటే ఎన్డీఏ కూటమికి కాబోయే గేమ్ చేంజర్గా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు అనేటువంటిది ఎన్డీఏ పెద్దలు భావిస్తున్న విషయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఢిల్లీ రమ్మన్నారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో పదే ఢిల్లీ టూర్లు వెళ్తూ ఉన్నారు. అమిత్ షాతో భేటీ అవుతూ ఉన్నారు. అదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కూడా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత, ఆయన కూడా ఈ మధ్యకాలంలో 2 సార్లు 3 సార్లు ఢిల్లీ వెళ్ళారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. మీరు ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పవన్ ఢిల్లీ వెళ్ళినా, చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం వీరిద్దరిలో ఎవరు ఢిల్లీ వెళ్ళినా భేటీ అయ్యేది షాతోటి. అమిత్ షాతో భేటీ అవుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు. ఈ దేశ రాజకీయాల్లో చాలా కీ రోల్గా ఉన్నారు. బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చక్రం తిప్పే నాయకుడు అమిత్ షా. అమిత్ షా కన్ను సన్నుల్లోనే నిర్ణయాలన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అమిత్ షాతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. చాలా కీ రోల్ అమిత్ షాది. మరి పదే అమిత్ షాతో ఏం భేటీ చేస్తున్నారు? నిజానికి ఇక్కడ చాలా కీలక అంశం మీకు చెప్పాలి. నారా లోకేష్ ఇండస్ట్రీల కోసం, పరిశ్రమల కోసం అమెరికా వెళ్ళే ముందు కూడా అమిత్ షాతో భేటీ అయ్యే వెళ్ళారు. అంటే చంద్రబాబు నాయుడు 2 సార్లు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో భేటీ అయ్యొచ్చి, పవన్ కళ్యాణ్ ఇప్పుడు 2 సార్లు 3 సార్లు ఢిల్లీ వెళ్ళి సబ్జెక్టు కరప్షన్ అమిత్ షాతో భేటీ అవుతూ, నారా లోకేష్ కూడా అమిత్ షాతో భేటీ అవుతున్నారంటే అసలు ఏం జరుగుతుంది? ఇక్కడే వైసీపీ అధిష్టానం కూడా చాలా కంగారుగా వేచి చూస్తుంది. పదే ఢిల్లీ అప్డేట్స్ తెలుసుకుంటా ఉంది. ప్రత్యేకించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూరు వెళుతున్నటువంటి క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక పెద్ద స్కామ్ బయటపడింది. అదానీ గ్రూప్ దగ్గర 1750 కోట్ల లంచం తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు అనేటువంటి ఆరోపణలు అమెరికాలో అదానీ మీద పెట్టిన కేసులో క్లియర్గా కనపడతా ఉన్నాయి. దీని మీద భారతదేశంలో కూడా ఎంక్వైరీ జరగాలని చెప్పేసి సుప్రీంకోర్టులో ఇవాళ పిటిషన్ పడబోతూ ఉంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్, ఒక పక్క పార్లమెంట్ జరుగుతూ ఉంది. ఢిల్లీ పెద్దలు చాలా బిజీగా ఉన్నారు. రేపు మహారాష్ట్రలో ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా ఉంది. సీఎంని నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా పవన్ కళ్యాణ్కి అపాయింట్మెంట్ చర్చిస్తున్నారు. అంటే ఇక్కడ ఏం జరగబోతుందో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాళ్ళు సౌత్ ఇండియన్ చాలా కీలకంగా భావిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి తమిళనాడు ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాలని, అలానే తర్వాత రాబోయేటువంటి కర్ణాటక ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ ఓడించి బీజేపీని అధికారంలో తీసుకురావాలని చెప్పేసి బీజేపీ చాలా కృతనిశ్చయంతో ఉంది. నిజానికి తమిళనాడు పాలిటిక్స్లో బీజేపీకి జోక్యం చాలా తక్కువ. అక్కడ అన్నాడీఎంకేతో మొన్నటిదాకా కలిసి ఉంది, తర్వాత విడిపోయింది. ఇప్పుడు మళ్ళీ కలిసే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా అన్నాడీఎంకేకి లీడర్ లేడు, బీజేపీకి లీడర్ ఉన్న క్యాడర్ లేడు. మరి తమిళ రాజకీయాల్లో బీజేపీ అంటే వ్యతిరేకత, హిందీ భాష అంటే వ్యతిరేకత, 2 ద్రవిడ సిద్ధాంతం, ద్రవిడ భావాజాలం మీద ఉన్నటువంటి మక్కువ. ఆ కారణంగా ద్రవిడ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు మాత్రమే నిరంతరం అధికారంలోకి వస్తూ ఉన్నాయి. కానీ తమిళనాడు రాజకీయాల్లో సనాతన ధర్మం అనేటువంటి ఒక నినాదాన్ని బలంగా తీసుకెళ్ళి హిందుత్వ వాదాన్ని బలంగా తీసుకెళ్ళగే నాయకులు లేకపోవటం అనేది బీజేపీకి కొంత మైనస్. అన్నామలై కనపడుతున్నప్పుడు కూడా శక్తి సరిపోవటం లేదు. కాబట్టి కొంత పవన్ కళ్యాణ్ సహకారం అవసరం రాబోయేటువంటి కర్ణాటక, తమిళనాడు ఎన్నికల్లో అని చెప్పేసి
బీజేపీ అధిష్టానం ప్రధానంగా భావిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియాలో జరగబోయే ఎలక్షన్స్లో గేమ్ చేంజర్గా పనికొస్తాడు అని చెప్పేసి బీజేపీ అధిష్టానం చాలా క్లియర్ కట్గా నిర్ణయానికి వచ్చినట్టు ఇప్పటికే మనకు అర్థమవుతోంది. అందుకనే పవన్ కళ్యాణ్ పిలిపించి పదే పదే మాట్లాడుతూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్తున్నాడు, నేను సనాతన ధర్మం అనేటువంటి ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. సౌత్ ఇండియాలో బీజేపీకి నేను తోడ్పాటును అందించడానికి సిద్ధంగా ఉన్నాను. అదే క్రమంలో మీరు కూడా అదే రకమైన సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీరు మాకు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సహకారం ఇవ్వడం అంటే ఏంటి? ఒకటి ప్రాజెక్టు నిధులు, అవి ఎట్లా చంద్రబాబు నాయుడు గారు పదే పదే పోతూ మాట్లాడుతూ చర్చిస్తూ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కొంత కేంద్రం కూడా కోఆపరేట్ చేస్తూనే ఉంది గతానికి భిన్నంగా. గతంలో కేంద్రం నుంచి మన పెద్దగా ప్రాజెక్టులు వచ్చాయి కావు, రాష్ట్రం వైపు నిధులు వచ్చాయి కావు. కానీ అమరావతికి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు ఇప్పించడంలోనూ, తర్వాత పోలవరానికి కేంద్రం నిధులు విడుదల చేయడంలోనూ కేంద్రం గతానికంటే భిన్నంగా వ్యవహరిస్తూ ఉంది. వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఫండింగ్ ఇస్తూ ఉంది. పైగా అమరావతికి ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రం కట్టవసరం లేదు, కేంద్ర ప్రభుత్వమే కట్టుకుంటుందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తా ఉంది. బడ్జెట్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. సహజంగా భారతదేశ బడ్జెట్లో ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ పేరు రావటం అనేటువంటిది ఈ గత బడ్జెట్లోనే సాధ్యమైంది. దానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో ఎన్డీఏ గవర్నమెంట్ ఆధారపడి ఉంది. చంద్రబాబు నాయుడు చాలా కీ రోల్ పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి సహజంగానే రాష్ట్రానికి గతానికంటే భిన్నంగా కొంత కోఆపరేషన్ ఉంది. అది మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి బలమైన అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో బీజేపీ కోఆపరేట్ చేస్తూ ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎవరికి లేని విధంగా, ఎవరికి అవకాశం రాని విధంగా 11 సంవత్సరాలుగా బెయిల్లో గడుపుతూ ఉన్నారు. దాదాపు జగన్మోహన్ రెడ్డి మీద 45,000 కోట్ల రూపాయల ఆరోపణలతోటి 11 సిబిఐ, 9 ఈడీ కేసులు ఉన్నాయి. ఎప్పుడో 2011లో పెట్టిన కేసులు ఇప్పటికీ అవి నడుస్తూనే ఉన్నాయి. కనీసం జగన్మోహన్ రెడ్డి మీద రోజువారీ విచారణ కూడా నడవటం లేదు. ఆయన చట్టం నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. పైగా పదే పదే ఆరోపణలు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే విషయంలో బీజేపీ అధిష్టానం నుంచి కొంత గ్రీన్ సిగ్నల్ కావాలి మాకు. బీజేపీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి విషయంలో వైఖరి మార్చుకోవాలనేటువంటిది పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ డిమాండ్ పెట్టినా సరే అంటానికే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతుంది. పవన్ కళ్యాణ్ అలాంటి గేమ్ చేంజర్లా ఎన్డీఏ కూటమి కనపడుతూ ఉన్నాడు. ప్రత్యేకించి బీజేపీకి సౌత్ ఇండియా ఐకాన్గా పవన్ కళ్యాణ్ కనపడుతూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ బలంగా భావిస్తున్న విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బయట ఉన్న కొద్దీ రకరకాల కుటిల యత్నాలు చేస్తూ ఉంటాడు. పెద్ద ఎత్తున ఫండింగ్ చేసి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటాడు. లేనిపోని అబండాలను వేస్తూ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సోషల్ క్యాస్టులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అబద్ధాలని సోషల్ మీడియా వేదికగా వల్లిస్తూ ఉంటాడు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్తో సాధ్యమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడం కూడా పెద్ద విషయం కాదు. ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడి మీద లేనన్ని కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఆరోపణలలో ఏ ఒక్క ఆరోపణతో అరెస్ట్ చేసిన కనీసం సానుభూతి కూడా రాదు. ఇప్పుడు ఉదాహరణకి మద్యం ఉంది. మద్యం జగన్మోహన్ రెడ్డి పీకల్లో కష్టాలు ఇరుక్కపోయి ఉన్నాడు. అమ్మ గోడన బ్రాండ్లు అమ్ముతూ అది కూడా క్యాష్ అండ్ క్యారీ పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించుకున్నాడు. మద్యం ఇప్పటికే మద్యం కేసు మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే విషయంలో కొంత క్లియర్ కట్గా కాకపోతే ఇక్కడ చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే ఈ కేసులో ఈ పర్టికులర్ విద్యుత్ స్కామ్ ఏదైతే దేశ రాజకీయాలను కుదిపేస్తూ ఇలా పార్లమెంట్లో కూడా పెద్ద రగడకి కారణమవుతున్నటువంటి స్కామ్ ఏదైతే ఉందో లంచం కేసు. అదానీ జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చాడని అమెరికాలో నమోదైనటువంటి కేసు. అమెరికాలో అదానీ మీద ఏకంగా అరెస్టు వారెంట్ జారీ అయిన కేసు. ఆ కేసు అదానీ బీజేపీకి ఫ్రెండ్ కాబట్టి, అదానీ గుజరాత్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి, అదానీకి భారతీయ జనతా పార్టీకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాడు. ఈ కేసు గెలిస్తే అదానీ కూడా ఇబ్బంది పడతాడు కాబట్టి ఈ కేసును జరకరు, పక్కన పెట్టేస్తారు. భారతదేశంలో ఈ కేసును పట్టించుకోరు, అదానీ వైపే ఉంటారు బీజేపీ అధిష్టాన పెద్దలని చర్చ నడుస్తుంది. కానీ ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మీరు అదానీ విషయంలో ఏ స్టాండ్ తీసుకున్నా పర్లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ లంచానికి సంబంధించిన కేసులో జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగించాల్సిందే. జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఉపశమనం ఇవ్వటాన్ని నేను ఒప్పుకోలేను అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ కట్గా బీజేపీ అధిష్టానం చెప్తున్నట్టు తెలుస్తుంది. మీరు నాకే బాధ్యత చెప్పినా సరే నేను తీసుకోవడానికి సిద్ధం, దాన్ని 100% పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కమిట్మెంట్ తోటి నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా బీజేపీ అధిష్టానానికి పదే పదే చెప్తున్నాడు.
ఇప్పుడు మీకు క్లియర్గా మీకు చెప్తున్నానండి. ఇవాళ పోసాని, వర్మ, శ్రీరెడ్డి, వర్ర రవీందర్ రెడ్డి, ఈవెందో అవినాష్ రెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి, ఇలా సోషల్ మీడియా కేసులు వైసీపీ అధిష్టాన మెడలకి చుట్టుకుంటున్నాయన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, నాయకులు, లేదు వైసీపీ పేడి బ్యాచ్ అరెస్ట్ అవుతున్నారన్న దీని వెనకాల కూడా పవన్ కళ్యాణ్ది పరెట్టుంది. ఈ కేసుల కంటే చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా 1 మంత్లో నేనేంటో చూపిస్తా, వీళ్ళందరి మీద కేసులు బుక్ అవుతాయని చెప్పడానికి ఒక్కరోజు ముందు పవన్ కళ్యాణ్ అమిత్ షాతో భేటీ అయ్యారు. కేంద్రం వైపు నుంచి మాకు సహకారం కావాలి తప్ప మా ఆపరేషన్కి అడ్డంకులు సృష్టించొద్దు అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ గారు అమిత్ షాతో అన్నారు. గత సంబంధాలను దృష్టిలో పెట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డి పట్ల ఎలాంటి ఉపశమన ధోరణి ప్రదర్శించొద్దని చెప్పడం, దానికి అమిత్ షా గారు సరే అంటాం. దాని దృష్ట్యా ఇప్పుడు సోషల్ మీడియా కేసుల్లో కేంద్రం నుంచి ఎలాంటి ఉంటే కోఆపరేషన్ తప్ప ఎలాంటి అడ్డంకులు కేంద్రం నుంచి రావట్లేదు, బీజేపీ నుంచి రావట్లేదు. బీజేపీ అధిష్టానం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కోఆపరేటివ్గానే ఉంటుంది. వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. ఇప్పుడు వర్మ కూడా అరెస్ట్ అవుతాడని చర్చ నడుస్తుంది. అరెస్ట్ అవుతాడా లేదో చూడాలి. ఇప్పటికి అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలు వల్ల రవీందర్ రెడ్డి కావచ్చు, బోర్గడ్డ అనిల్ కుమార్ కావచ్చు అరెస్ట్ అయ్యా ఉన్నారు. ఈ విషయాన్ని గమనిస్తున్న మిగతా వాళ్ళు కూడా వరుసగా క్షమాపణ చెప్తా ఉన్నారు. శ్రీరెడ్డి క్షమాపణ చెప్పింది. పోసానికి ఇష్టమని రాజకీయాలకు గుడ్ బై చెప్తూ క్షమాపణ చెప్తూ అతను కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను ఇక రాజకీయాలు మాట్లాడను, రాజకీయాల జోలికి పోను అని చెప్పేసి. నిజానికి జగన్మోహన్ రెడ్డి చాలా బిగ్ షాక్ ఇది. పోసానికి ఇష్టమల్లితోటి వాళ్ళ టీవీ ఛానల్లో ఒక షో స్టార్ట్ చేద్దామని ప్లాన్ కూడా జరిగింది. పెద్ద ప్రోగ్రాం, చాలా ఖర్చుతో కూడిన ప్రోగ్రాం, కానీ ప్లాన్ చేద్దామని అనుకున్నారు. ఒకప్పుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యంతో ప్లాన్ చేశారు, అది ఇప్పుడు వర్కౌట్ అయింది. కాబట్టి అలాంటి షో ప్లాన్ చేద్దామని అనుకున్నారు. కానీ ఈ విషయాలన్నీ జాగ్రత్తగా గమనిస్తున్న పోసానికి ఇష్టమల్లి ఖచ్చితంగా నన్ను జైల్లో పెడతారని చెప్పేసి ఆలోచించుకున్నటువంటి పోసానికి ఇష్టమల్లి తనకి ఎలాంటి రక్షణ ఉండబోదు అని చెప్పేసి గమనించినటువంటి పోసానికి ఇష్టమల్లి క్షమాపణ చెప్తూ రాజకీయాలకు గుడ్ బై చెప్తూ ఇక రాజకీయాలు మాట్లాడను అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మనందరం చూసాం. కాబట్టి పవన్ కళ్యాణ్ తప్ప వైసీపీ అధిష్టానాన్ని చాలా గట్టిగా తగులుతుంది. అంటేనే మనకు అర్థమవుతుంది బీజేపీ అధిష్టానంతో జగన్మోహన్ రెడ్డి విషయంలో చాలా క్లియర్గా చర్చలు జరుపుతూ ఉన్నాడు. వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే జగన్మోహన్ని అరెస్ట్ చేయడం చాలా చిన్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి. ఏదో కేసులు అరెస్ట్ చేయొచ్చు వాళ్ళు కావాలనుకుంటే, కానీ అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 3 నెలలకో 4 నెలలకో బెయిల్ రావద్దు. ఇది కూటమి ప్రభుత్వం అనుకుంటున్న విషయం. ఇవాళ జగన్మోహన్ని అరెస్ట్ చేయడానికి బీజేపీ అధిష్టానంతో ఏంటి అవసరం? రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టుకోవచ్చు కదా, ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా, అరెస్ట్ చేసుకోవచ్చు కదా. సిబిఐ ఈడీ కేసులతో ఏంటి సంబంధం? ఈ పక్కన పెట్టేస్తే ఇప్పుడు గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన అనేక కుంభకోణాలు ఉన్నాయి కదా. ఈ కుంభకోణాల్లో కూటమి నాయకులు ఎంక్వైరీ వేసుకొని అభియోగాలు తీర్చి అరెస్ట్ చేసుకోవచ్చు కదా అనేది మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. చేసుకోవచ్చు. నిజానికి మద్యం స్కామ్లో అరెస్ట్ చేసుకోవచ్చు, ఇసుక స్కామ్లో అరెస్ట్ చేసుకోవచ్చు. ఇవాళ ఏమైందో అదాని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన లంచం విషయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రజల ఖజానా తప్పుదారి పట్టింది కాబట్టి చేసుకోవచ్చు. కానీ రేపొద్దున కేంద్రం కోఆపరేషన్ అవసరం. జగన్మోహన్ రెడ్డికి చాలా గట్టిగా విరికించాలి అంటే కేంద్రం కోఆపరేషన్ అవసరం. ఆ కోఆపరేషన్ నుంచి హామీ పొందిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి ఒకసారి అరెస్ట్ అయ్యాడు అంటే కేసు మీద కేసు పడి ఖచ్చితంగా ఎక్కువ కాలం జైల్లో ఉండాలి, కేసు నిరూపించబడాలి, జైలు జీవితాన్ని గడిపే విధంగా తప్పు చేసిన వాడు జైలుకి పోతాడు అనేటువంటి ఒక సంకేతాన్ని సమాజంలో పంపించే విధంగా జరగాలి. ఎందుకంటే ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి మీద అన్ని కేసులు పెట్టినా జైల్లో ఏముంచారు? 1.5 సంవత్సరం ఉంచారు, బెయిల్ మీద వచ్చాడు కదా. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో అనేది ప్రజల్లో ప్రధానంగా ఉన్న ఆరోపణ. మళ్ళా అదే ఆరోపణ తిరిగి వస్తే ఏం ఉపయోగం? మళ్ళా బెయిల్ మీద వచ్చి మళ్ళా రాజకీయం చేసి బాబు నన్ను అరెస్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కుట్రమని నన్ను అరెస్ట్ చేశారు, అమాయకుని తండ్రిని పెట్టిని, ఇలా తల్లి కూడా దూరంగా ఉంది, చెల్లి కూడా నన్ను వదిలేసింది, ఇంత అమాయకుని పట్టుకొని సౌమ్యుని పట్టుకొని నన్ను అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, నేను అప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేసినందుకు ఇప్పుడు నన్ను కచ్చిపూరితంగా అరెస్ట్ చేశారు, జైల్లో సింగిల్ చపాతీ పెట్టారు. ఇలాంటి కారణాలు చెప్పకుండా, ఇలాంటి సానుభూతి పొందడానికి అవకాశం లేకుండా, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సానుభూతి పొందాడు. ఆ సానుభూతి పనిచేయటం వల్లే జగన్మోహన్ రెడ్డి ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా తర్వాత ముఖ్యమంత్రిగా అయ్యాడు. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా రావడానికి అవకాశం లేనటువంటి సీట్లను ఇచ్చారు. 11 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నదానికి గుర్తుగా 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. అంటే ప్రజలు అంత కక్షతో ఉన్నారు, ప్రజలంత కోపంతో ఉన్నారు. ఆ టైంలో ఇప్పుడు చాలామంది ప్రజలు జనసేనకు కానీ టీడీపీ అధినాయకత్వానికి కానీ చెప్తుంది ఏంటంటే, మీరు వర్రని అరెస్ట్ చేశారా, పోసాని అరెస్ట్ చేశారా, వర్మని అరెస్ట్ చేశారా, లేదు వల్లభిని వంశీని అరెస్ట్ చేశారా, ఇవన్నీ మాకు ఎందుకండి, మీరు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారా చెప్పండి.
ఈ నేరాలన్నిటికీ మూలకాలు కూడా ఆయన కదా. ముంబై హీరోయిన్ మీద పోలీసులు దాడి చేశారన్న కారణం ఆయనే. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న కారణం ఆయనే. ఈ అవినీతి నేరాలు ఘోరాలు అన్నిటికీ మూలకారకుడు జగన్మోహన్ రెడ్డే, సర్వం సృష్టికర్త. ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనేదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకి ఇయ్యాలి కాకపోయినా ఇంకొక 6 నెలలకైనా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి. చెప్పడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రాకుండా జగన్మోహన్ రెడ్డి ఇరికించడానికి అన్ని రకాల ఆధారాలు సంపాదించిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరగాలి. ఎలా పడితే అలా అరెస్ట్ చేయటం వల్ల ప్రయోజనం ఉండదు. తొందరపడి అరెస్ట్ చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు విషయంలో ఏ తప్పు చేశాడో ఆ తప్పు జరిగినట్టు ఉంటుంది తప్ప, ప్రజల్లో అలా అనిపిస్తుంది తప్ప, తొందరపాటు చర్యగా అరెస్ట్ చేయటం వల్ల ప్రయోజనం ఉండదు. అలాంటిది కూటమి ప్రధానంగా భావిస్తుంది. రెండోది, అరెస్ట్ చేసిన తర్వాత కేంద్రం వైపు నుంచి కూడా ఎలాంటి ఒత్తిడి ఎలాంటి సహకారం జగన్మోహన్ రెడ్డికి ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి కేంద్ర పెద్దలతో ఉన్న సంబంధాన్ని కట్ చేయాలి, ఒక్కొక్క వైరు కట్ చేయాలి. ఎందుకంటే అది డబ్బులతో కూడిన వ్యవహారాలు, బిజినెస్తో కూడిన వ్యవహారాలు. అదానితో జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధాలు కానీ, అంబానీతో జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధాలు కానీ. మరి అంబానీ కదా కేంద్రంలో లాబింగ్ చేయగలిగిన శక్తుడు. జగన్మోహన్ రెడ్డి అదాని ద్వారా అంబానీ ద్వారా లాబింగ్ చేసుకొని కేంద్ర పెద్దలను ఒప్పించుకొని ఏదో రకంగా మళ్ళీ బయటికి రావడానికి సహకారాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు. ఈ విషయం పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు, చంద్రబాబు నాయుడికి అంతకన్నా బాగా తెలుసు. అందుకనే కేంద్ర ప్రజలతో పదే చర్చిస్తూ ఉన్నారు. వాళ్ళ కమిట్మెంట్ని చూపించుకుంటూనే, వాళ్ళ కట్అవుట్ని చూపించుకుంటూనే, వాళ్ళ కట్అవుట్కున్న పవర్ చూపించుకుంటూనే, ఇవాళ పవన్ కళ్యాణ్ కట్అవుట్కున్న పవర్ ఏంటండి? మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసిన ప్రతి చోట కూడా బ్రహ్మాండమైన విజయంతో ఎన్డీఏ కూటమి గెలవటం. సో వాళ్ళ కట్అవుట్ని కమిట్మెంట్ని చూపిస్తూ ఎన్డీఏ ప్రభుత్వానికి బీజేపీ అధిష్టానాన్ని కోరుతుంది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం నిధుల విషయంలో, అభివృద్ధి విషయంలో ఎలా ఇవ్వడానికి మీరు సిద్ధపడ్డారో అదే రకంగా పొలిటికల్గా కూడా రాబోయే 2029 కానీ 2034 కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డంకి కాకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సహకారం లేకుండా మీరు ఉండాలి. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు అమరావతికి పునాది వేశాడు, పోలవరానికి రూపం తెచ్చాడు, రాష్ట్రానికి ఒక ఉత్తేజం తీసుకొచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో 2019లో ఒక్కసారిగా అధికారం కోల్పోవటం అనేటువంటిది, ఈ బీజేపీ టీడీపీ జనసేన విడిగా పోవటం అనేటువంటిది, తర్వాత జగన్మోహన్ రెడ్డికి సానుభూతి కలిసి రావటం అనేటువంటిది రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా మారింది. రాష్ట్రం విధ్వంసమైంది, వినాశనమైంది, యువత రోడ్డు మీద పడింది, వలసల పాయం ఆంధ్రప్రదేశ్గా మారింది. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అడుక్కునే రాష్ట్రంగా తయారైంది. శ్రీలంక లాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయి. ఆ పరిస్థితులు మళ్ళా రాకుండా అంటే, ఈ పునాది చెక్కు చెదరకుండా ఉండాలంటే, 2029 స్ట్రాంగ్గా ఉండాలంటే, 2034 స్ట్రాంగ్గా ఉండాలంటే మీరు ఇక్కడ ఒక నినాదాన్ని కూడా గమనించండి. రాబోయే 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం అని పవన్ కళ్యాణ్ గారు డంకా బజాయించి అసెంబ్లీ సాక్షిగా ఎందుకు చెప్పారో తెలుసా? అసెంబ్లీ సాక్షిగా చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ అభివృద్ధి ఆగదు. చిన్న పదవుల కాడ ఉన్న పంచాయతీలో మామాజీ తీసుకొచ్చే విభేదాలు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని ఆపవు, మేము కలిసే ఉంటాం, ఐక్యంగా ముందుకెళ్తాం అనేది చెప్పడానికి. ఎవరు కోరుకున్నారు ముఖ్యమంత్రి పదవి? ఇంత ఐకొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాకూడదని ఉండదా? చాలామంది కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని. ఆయనకే ఉంటుంది, కానీ అది కాదు ముఖ్యం. రాష్ట్రానికి ఒక పునాది పడుతుంది. చంద్రబాబు గారు అయితే దాన్ని సుభిక్షంగా నెరవేర్చగలరు, ఒక విజన్తో ముందుకు తీసుకెళ్తారు. ఆ విజన్ని మనం ఆపకూడదు అనేటువంటి ఒక కృతనిశ్చయం, ఒక కమిట్మెంటు, అది ఆ పదానికి కారణమైంది, ఆ పదం చెప్పడానికి కారణమైంది. ఇవాళ అదే సహకారం బీజేపీ అధిష్టానం నుంచి వీళ్ళు కోరుకుంటున్నారు. అందుకనే పదే అమిత్ షాతో భేటీలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇవాళ భేటీలో రాబోయేటువంటి సారాంశం ఏంటి అనేది కూడా రాబోయే కాలంలో మీకు మళ్ళీ నేను వివరిస్తాను. థ్యాంక్ యూ.